రూల్ 340 సబ్ రూల్ 2 ప్రకారం నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేయడాన్ని మరి హైకోర్టులో నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. దీనివల్ల నన్ను ఎన్నుకున్న నా నియోజకవర్గ ప్రజలకి అన్యాయం జరుగుతుంది. మరి ఇది ముఖ్యమైన బడ్జెట్ సెక్షన్ కాబట్టి నా నియోజకవర్గ సమస్యల్ని నేను అసెంబ్లీ దృష్టికి తేవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇది నా హక్కుల్ని హరించడం అని చెప్పి మరి హైకోర్టుని ఆశ్రయిస్తే నా హక్కులకి భంగం కలగకుండా నన్ను ఎన్నుకున్న నా నియోజకవర్గ ప్రజలకి అన్యాయం జరగకుండా అసెంబ్లీ సెక్షన్స్కి నేను ఎంటర్ అయ్యే విధంగా సస్పెన్షన్ని మరి రివోక్ చేసి నన్ను అసెంబ్లీకి వెళ్లాల్సిందిగా ఈరోజు హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని సరిదిద్దేందుకు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి అనటం నిజంగా అందరం కూడా సంతోషించాల్సిన విషయం. మరి న్యాయ వ్యవస్థ మీద నాకున్న నమ్మకం ఈరోజు రెట్టింపు అయింది. సో ఈరోజు ఈ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని మరి అసెంబ్లీ సెక్రటరీ ఇన్ఛార్జ్ సెక్రటరీ సత్యనారాయణ గారికి ఇవ్వటం జరిగింది. రిసీవ్డ్ కాపీ కూడా తీసుకోవడం జరిగింది. రేపు మార్నింగ్ 9 o'clockకి అసెంబ్లీకి ఎప్పట్లాగే మరి హాజరై మరి ఇప్పటికైతే నా క్వశ్చన్స్ ఏవి కూడా వాళ్ళు తీసుకోలేదు కాబట్టి కనీసం 0 hourలో అయినా లేదా ఇంకో రూపంలో అయినా కూడా సప్లిమెంటరీ రూపంలో అయినా నా నియోజకవర్గ సమస్యల్ని నన్ను మాట్లాడించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను. ఏం చెప్పలేదు. కోర్టు ఆర్డర్ తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నట్టు టైము తన సైనుతో రిసీవ్ చేసుకొని ఇచ్చేసారు. నో ప్రాబ్లం అండి. మరి అది కోర్టుకి అన్నీ తెలుసు. ఈ కేసులో ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది అందరికీ కూడా బాగా అర్థమైంది కాబట్టి ఈరోజు ఈ ఆర్డర్ రావడం జరిగింది. సో వాళ్ళు అప్పీల్ చేసుకున్నా కూడా మళ్ళీ మేము కోర్టులో న్యాయం కోసం పోరాడతాం. ఎందుకంటే వ్యవస్థ మీద మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఏం చెప్పలేదు అంటే మరి న్యాయ వ్యవస్థని వాళ్ళు గౌరవించకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పునే వాళ్ళు వక్రీకరించి మాట్లాడితే మరి దాన్ని హైకోర్టు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఆలోచించి మరి ఏం చర్యలు చేపట్టాలో వాళ్ళ మీద చర్యలు చేపడుతుంది. ఎందుకంటే మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదన్నట్టుగా మొన్నంతా కూడా మాట్లాడటం మీరు చూశారు. కానీ గతంలో కూడా మీరు చూస్తే జగన్ గారు బయటకు వచ్చినప్పుడు బెయిల్ ద్వారా సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటే బెయిల్ తీసి ఇచ్చారు. అంటే సోనియా గాంధీకి కోర్టులను మేనేజ్ చేసిందా, జడ్జిలను మేనేజ్ చేసి జైలుగా జగన్ గారికి బెయిల్ ఇచ్చిందా? వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే న్యాయ వ్యవస్థను కించపరిచేలాగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు అదే విధంగా న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మేము రానివ్వము అంటే ఖచ్చితంగా కోర్టు దీని మీద డెసిషన్ తీసుకుంటుంది. మనం గెలిపించిన వ్యక్తులు పోతే ఇంతకుముందు చాలా మంది పోయారు. పోయేవాళ్ళు ఒకసారి పోతే ఒకసారి ఆలోచించి వదిలేసేవాళ్ళం. కానీ అప్పుడప్పుడు పోతే మనం ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉండేది కార్యకర్తల బలం. కార్యకర్తల కొరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది.